నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీనికి రహమత్ నగర్ ఏరియాలో ఉన్న చాలా మంది ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది ప్రజలు వచ్చి కేటీఆర్ ర్యాలీకి వచ్చిర్రు. ఒకసారి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ప్రజలు చాలా మంది ఉన్నారు. ఒక కార్యకర్త ఉన్నారు ప్రస్తుతం మనతోటి. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే సార్, నా పేరు రాజలక్ష్మి. షాద్నగర్ నియోజకవర్గం. ఇక్కడ ప్రచారానికి అని చెప్పని వచ్చినాము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఎట్లా ఉంది మేడం? ఏమనిపిస్తుంది? ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? ఏ పార్టీకి స్కోప్ ఉందని చెప్పేసి అంటారు? ఇక్కడ 100% బీఆర్ఎస్ కే స్కోప్ ఉంది అని చెప్తున్నారు ప్రజలు. అసలు డిసైడ్ అయ్యిండ్రు. ఎన్ని రోజులు ఈ 2 ఏళ్ళు నరకం అనుభవించినాము. ఈ నరకం నుంచి మాకు విముక్తి కావాలని చెప్పానంటే మేము ఇక్కడ బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే విముక్తి అవుతుంది అని చెప్పని భావిస్తారు ప్రజలందరూ. ఈ రోజు ర్యాలీ చూస్తే అసలు ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందంతో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఎవరి ఇళ్లలో లేకుండా మొత్తం ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు బీఆర్ఎస్ అంటే అభిమానం, కేసీఆర్ అంటే అభిమానము, కేటీఆర్ అంటే అభిమానము. ఇక్కడ ముఖ్యంగా గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని కూడా వాళ్ళు వర్ణించి చెప్తున్నారు ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నారు అనేది. అందుకని చెప్పని మేము బాగా సంతోషిస్తున్నాము. ఇక్కడ వీళ్ళ ఉత్సాహం చూస్తే, ఇక్కడ ఓటర్స్ ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్ లా, మేము ఇప్పుడే కాదు, మేము గతంలో కూడా బీఆర్ఎస్ కే ఓటేసినాము, రేపు కూడా బీఆర్ఎస్ కే ఓటేస్తాము. మేము కాంగ్రెస్ కు, ఈ దగాకోరు కాంగ్రెస్ ను మేము ఎన్నడూ కూడా వీళ్ళను ఆశీర్వదించాం. మేము బీఆర్ఎస్ అభ్యర్థి అయిన గోపీనాథ్ భార్యనే మేము ఆశీర్వదించి ఆమెను ఖచ్చితంగా మేము అసెంబ్లీకి పంపుతామని చెప్పని ప్రజలందరూ చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేడం. ప్రస్తుతం నవీన్ యాదవ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయనకు చాలా వరకు లోకల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. గెలుస్తాడనే నమ్మకం చాలా వరకు ఉంది మేడం. ప్రజలు కూడా చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి అంటారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి వ్యక్తే కావచ్చు, ఒక వ్యక్తి మీద లేదు ఇది ఎన్నిక. ఈ ఎన్నిక కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఎన్నిక. ఇది కేసీఆర్ ముఖ్యమా, రేవంత్ రెడ్డి ముఖ్యమా అంటే ప్రజలను అడిగితే, ఏ ప్రజలను ఏ చిన్న వ్యక్తిని అడిగినా కూడా మాకు కేసీఆరే కావాలంటుండ్రు. మాకు నవీన్ యాదవ్ తోని మాకు సంబంధం లేదు, మాకు కేసీఆర్ పెట్టిన పార్టీ కావాలి, కేసీఆరే కావాలి. మేము ఇన్ని రోజులు 2 ఏళ్ళు నరకం అనుభవించినాము. ఆ నరకం మాకొద్దు. మాకు నవీన్ యాదవ్ వ్యక్తితోని మాకు సంబంధం లేదు. మాకు పార్టీ ముఖ్యము, మాకు బీఆర్ఎస్ ముఖ్యము, మాకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పార్టీ ముఖ్యం అని చెప్పని చెప్తున్నారు. ఒక దిక్కు కేసీఆర్ కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కంత స్కోప్ లేదని బీజేపీ నేతలు అంటున్నారు మేడం. దీన్ని ఏ విధంగా అంటారు? స్కోప్ లేదని నాయకులు అంటారు, ప్రజలు అంటలేరు. కాంగ్రెస్ నాయకులు అంటారు, బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకుల స్కోప్ ఉందా? కాంగ్రెస్ నాయకులకు స్కోప్ ఉందా? వాళ్ళకు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రచారం చేసి భూమి ఆకాశం ఒకటైనా కూడా ఓటర్స్ మాత్రము వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఓటర్స్ డిసైడ్ అయినరు. అసలు ప్రతి ఒక్క ఓటర్ డిసైడ్ అయినరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కేసీఆర్ ప్రతి ఒక్క ఓటర్ గుండెలలో ఉన్నాడు. కాబట్టి మేము కేసీఆర్ గుర్తైన కారు గుర్తుకే వేస్తాము, కానీ మేము ఇంకో పార్టీకి వెయ్యము. ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందుకే మేము నరకం అనుభవిస్తున్నాము. మళ్ళీ ఆ నరకాన్ని మేము ఎంచుకోమని చెప్తున్నారు. మెజారిటీ ఎక్కువ వస్తుందనే భావిస్తున్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు, అభ్యర్థికి ఓట్లు ఉన్నాయా లేవా అనేది ఇక బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు రేపు ఎలక్షన్ల తర్వాత మనకు తెలిసిపోతుంది అందరికి. బీఆర్ఎస్ పార్టీకి మాత్రము 90% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి, మెజార్టీ వస్తుంది అని చెప్పని మేము భావిస్తున్నాం. మీ పేరు? రజియా ఆయిషా రిజ్వానా. ఎట్లా ఉంది మేడం? ఏ పార్టీకి మీరు ఓటేస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాడని ఆయన పేర్లు వస్తున్నాయి. నవీన్ యాదవ్, ఆయన ఎవరు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే లేదా ఆయనకు వచ్చేది ఉండే. కానీ ఆయన 6 గ్యారెంటీలు చెప్పిండు కదా నాన్న, 6 గ్యారెంటీలు చేయలేదు. అందరిది మనసులు ఇరిగిపోయిండ్రు. అందు గురించి అని కేసీఆర్ 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 అంటుండు. ఎందుకంటే బంగారం ఇవ్వలేదు. బస్సు ఇక్కడ లేడీస్ ఇక్కడ నిలబడితే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఆపకుండా అక్కడ ఆపుతున్నాడు. ఆడవాళ్ళు మొత్తం సాపుతున్నారు. నువ్వు మంచి పని చేస్తే ఇవ్వాలి, ఎందుకు ఇది అవుతుంది?
చెప్పండి. రంజాన్ పండుగకు కేసీఆర్ మాకు చీరలు ఇస్తుండే, ఒక్క పొద్దులు ఉంటే అన్నం పంపిస్తుండే, సాయంత్రం మధ్యాహ్నం అజా అయినప్పుడు ఒక్క పొద్దు ఇస్తుంటే ఒక్క పొద్దులకు ఫ్రూట్ ఇప్పిస్తుండే, కాన్పులు అయితే వాళ్ళకు కిట్లు ఇస్తుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీరామ్ నగర్ది చూడండి, ఒక్క మందు దొరకలేదు. ఆపరేషన్ అయినా కానీ పిల్లలకి ఏది దొరుకుతలేదు నాన్న. ఈయన మంచి పనులు చేస్తుంటే ఈయన రేవంత్ రెడ్డి గెలుస్తుండే, కానీ అన్ని తప్పులు పనులు చేయంగానే అందరు అటు సైడ్ తిరిగిండ్రు. మాటకు ముందు అంటాడు కేసీఆర్ని, నీ బొంద పెట్టాలే, నీకు పాతాలే, నువ్వు జావాలే అంటాడు. ఎందుకంటాడు? ఆయన మంచి పనులు చేసిండు. అందరు నాలుక మీద అయితే అదే ఉంది కదా నాన్న, ఆ మాటకైతే ఉండాలి కదా. కాంగ్రెస్ కి మంచి స్కోప్ ఉంది అంటున్నారమ్మా. ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్, ఈయన నాన్ లోకల్ అంటున్నారు. అంటే గతంలో గెలిపించవచ్చు, నవీన్ యాదవ్ కి చాలా స్కోప్ ఉంది, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే అవకాశం అని లేదు నాన్న, లేదు. 100% మొత్తం మెజారిటీతో కేసీఆర్ గెలుస్తాడు. అదైతే అందరు నాలుక మీద గ్యారంటీ ఉంది. ఒకవేళ ఏ పార్టీ గెలిచినా మీరు నాయకుల నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ రామత్ నగర్కైనా మీ జూబ్లీస్కైనా ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు మంచిది ఎవరు మంచిగా చేస్తారు వాళ్ళకి మేము మంచిగా మాట్లాడతాం. మాకు మీరు మంచి చెయ్యరు, ఫోన్లు చేస్తే ఎవరు రారు, చూడరు. గోపీనాథ్కి ఎంత సార్లు ఫోన్ చేయగానే ఇంటి ఎదురుగా వచ్చి నిలబడుతుండే, ఆదుకుంటుండే. ఇక్కడ ఎవరు ఆదుకుంటలేరు. రామత్ నగర్లో ఏ పార్టీ గెలిస్తే, మీ జూబ్లీస్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీ రామత్ నగర్లో టాక్ ఎట్లా ఉంది? ఎవరు గెలుస్తారు? 99% టాక్ బీఆర్ఎస్కే ఉంది. బీఆర్ఎస్ఏ క్యాండిడేట్ గెలుస్తారు. ఎందుకంటే 6 గ్యారంటీ అంటే ఏం గ్యారంటీలు చేశారో తెలియదు. ప్రజలు 70-80% వాళ్ళు వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నది. కేవలం వాదాలు చేశారు తప్ప పని చేయలేదు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలను ఒక్క గ్యారంటీ కూడా నిర్వహించలేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ బీఆర్కు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్ లోకల్ కదా, ఇక్కడ బాగా కష్టపడుతున్నారు, అందుబాటులో ఉంటారు, మనకేమున్నా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని మీరు లోకల్ నాన్ లోకల్ అనేది కాదు. ఇక్కడ పార్టీలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందో దాని గురించి పార్టీలో ఆయన కూడా గవర్నమెంట్లో ఉంటుందని, గవర్నమెంట్లో ఉన్నా కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి హామీలు నిర్వహించలేదు. అసలు గవర్నమెంట్ ఉండి అంతా లేకుండా ఎంత బీఆర్కి వేస్తేనే కేసీఆర్ గారి పాలన బాగుండే. ఆ కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించాలని ఆకాంక్షతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్ట్రీట్ లైట్లు ఇవ్వండి, స్ట్రీట్ లైట్ లేక ఎందరో ఇబ్బంది పడుతున్నారు. కుక్కల బాధ ఉన్నది, ఇంకా మన కూతుల బాధ ఉన్నది, మురికి కాలంలో ఎక్కడెక్కడ రెండిపోతున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. పాపం గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అవన్నీ చూసుకునేది, అది లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు గోపీనాథ్ భార్యను సునీత గారిని గెలిపించాలని అనుకుంటాను. మీ మైనారిటీ చాలా ఓట్లు ఉన్నాయి కదా, మైనారిటీ ఓట్ల కోసం అవి కాంగ్రెస్ ఎంఐఎం నుంచి పోటీ చేయలే కాబట్టి ఎక్కువ కాంగ్రెస్కే వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడి వాళ్ళకు మాకు ముస్లింలకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముస్లింల తలాక ఏదో చూపెడతాం. ఎందుకంటే 22 నెలలైంది, షాది వరకు 1 తులం బంగారం ఇస్తాను చెప్పిండు, 1 తులం బంగారం లేదు. కేసీఆర్ గిట్టయితే మాయమైపోయింది. అట్లానే రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలకు అన్నం లేదు. ఇమాం మోజన్లకు 5,000 నుండి 12,000 ఇస్తాన ఘనత ఉంది, కానీ లంకె బిందెలు దొరుకుతలేవని ఏవి ఇస్తలేడు. మా మైనార్టీకి ఒక మోసం చేసిండు. 22 నెలల తర్వాత ఒక మినిస్ట్రీ, ఎందుకంటే భయమైంది మైనార్టీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ చేస్తారన్న ఉద్దేశంతో నిన్న అజరుద్దీన్ గారికి ఇచ్చి అంటారు కదా, ఏ ఫోటో కాల్ లేదు ఆయనకు. మినిస్టర్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసాం కానీ ఏ మినిస్టర్కి ఇవ్వలేదు. నేను అజరుద్దీన్ అన్నీ చూసుకుంటాడు, అతని దగ్గర డబ్బులు లేవు. బడ్జెట్ అంతా లో బడ్జెట్ ఉన్నది. ఎక్కడి నుంచి లో బడ్జెట్లో అజరుద్దీన్ తోటి వాదనలు చేస్తాడు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ఉన్నది. మీరు మీ గద్దె పోకుండా ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, మీ గద్దె పోతుంది. దాని తర్వాత వేరే ముఖ్యమంత్రి. ఆ 2 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా మాకు ఇచ్చిన హామీలు నిర్వహించాలని అనుకుంటాను.